రామ్ చరణ్ బుచ్చిబాబు వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా RC16. సో ప్రజెంట్ అయితే RC16 అని ఒక వర్కిల్ టైటిల్తోని సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గానే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అయిపోవడానికి కూడా వచ్చిందనే విధంగా కొంతమంది అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ సినిమా గురించి ఎందుకు ఫ్యాన్స్ ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే, ఇదే విధంగా గేమ్ చేంజర్ సినిమా గురించి కూడా ఎప్పటి నుంచో కూడా మెగా ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేశారు. ఎందుకంటే RRR సినిమా తర్వాత సింగిల్గా రాబోతున్నారు రామ్ చరణ్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. RRR సినిమాతోని గ్లోబల్ లెవెల్లో మంచి స్టార్డమ్ని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ అనే ఒక ట్యాగ్ని కూడా సొంతం చేసుకున్నాడు. సో మరి అలాంటి ఒక మంచి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ రాబోయే సినిమా ఏంటి, కథ ఏ విధంగా ఉండబోతుంది, రామ్ చరణ్ ఏ విధంగా చేస్తాడు, లైన్ ఏ విధంగా తీసుకున్నాడు, తను ఏ విధంగా చూపించారు, ఇట్లా రకరకాలుగా ప్రతి ఒక్కరు కూడా మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెయిట్ చేశారు. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిన తర్వాత శంకర్ మాత్రం అందరినీ కూడా డిసప్పాయింట్కి గురి చేశాడని చెప్పుకోవచ్చు. అంటే సినిమా బాగానే ఉంది, బాగా తీశారు, మెసేజ్ ఇచ్చారు, కాకపోతే ఈ జనరేషన్లో ఉన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా సినిమాని తీయలేదు. అప్పట్లో ఒక 90s కానీ 80s కానీ, అంటే ముఖ్యంగా 90s తర్వాత వచ్చిన కిడ్స్ వాళ్ళకు సంబంధించి వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఉంది సినిమా. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఎవరైతే జనరేషన్ పీపుల్ ఉన్నారో ఫ్యాన్స్ కానీ వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా ఈ సినిమాని మాత్రం తెరకెక్కించలేదు అనే విధంగా చాలా మంది కూడా ఈ పాయింట్ని ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే సినిమా మొత్తం కూడా నెగిటివ్ టాక్ కానీ మిక్స్డ్ టాక్ కూడా సొంతం చేసుకొని, సో ప్రజెంట్ సంక్రాంతి రిలీజ్ అయిన 3 సినిమాల్లో గేమ్ చేంజర్ సినిమా కొంచెం వెనకడిగేసి డిజాస్టర్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా డిసప్పాయింట్కి గురి చేసింది. కాబట్టి నెక్స్ట్ రాబోయే సినిమా ఖచ్చితంగా ఇటు రామ్ చరణ్ కెరీర్కి ఖచ్చితంగా ఇది ఒక మలుపు రాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే సినిమా మీదనే మొత్తం ఆశలన్నీ కూడా పెట్టుకున్నారు. బుచ్చిబాబు మీదనే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఆశని, ఒక నమ్మకాన్ని కూడా పెట్టుకున్నారు. అయితే ఇక్కడ బుచ్చిబాబు కాంబినేషన్ రాబోతున్న సినిమా RC16. సో మరి RC16 గానే పెట్టుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఒక టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఆ టైటిల్ ఏంటంటే పెద్ది. సో ప్రజెంట్ ఈ పెద్ది అనే పేరు విన్న తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అరే బాగలేదు, ఏంటి ఇంత సప్పగా అనిపిస్తుంది, అసలు ఇందులో ఏం మాల్ మసాలా లేదు, పెద్ది ఏంటని చాలామంది కూడా బాగలేదని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మూవీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ముందుగానే ఈ విధంగానే ఉంటుంది, కానీ రాను రాను వింటున్న కొద్దీ ఇదే బాగా అనిపిస్తుంది. అండ్ రంగస్థలం సినిమా కూడా ముందుగా టైటిల్ బాగలేదని చాలా మంది కూడా అన్నారు. కాకపోతే ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు కూడా ఈ పెద్ది అనే టైటిల్ కూడా ఫస్ట్ అందరికీ ఈ విధంగా అనిపిస్తుంది, కానీ ఇంకా రాను రాను ఇదే మంచిగా అనిపిస్తుందని మూవీ టీం వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఇంకా ఈ పెద్ది అనే టైటిల్ని మాత్రం ఫిక్స్ చేయలేదు, అఫీషియల్గా చెప్పలేదు, కాకపోతే ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టు అయితే తెలుస్తుంది. సో మరి ఈ టైటిల్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.